అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ బీమా. ఓకే, సో బేసికలీ మనకి లాస్ట్ మంత్ దీనికి సంబంధించిన సర్వే విత్ వాలంటీర్స్ వచ్చి మనకి అథెంటికేషన్ తీసుకున్నారు. ఫ్యామిలీలో ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ యొక్క అథెంటికేషన్ తీసుకుని వైఎస్ఆర్ బీమా అయితే ప్రాసెస్ కంప్లీట్ చేశారు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో ఈ పాయింట్ మనం పక్కన పెట్టినట్లయితే, ఈ యొక్క వైఎస్ఆర్ బీమా వాళ్ళు అథెంటికేషన్ తీసుకున్నారు, మరి మన వెల్ఫేర్ మన యొక్క అప్లికేషన్ని అప్రూవల్ చేశారా లేదా, మనకి వైఎస్ఆర్ బీమా వర్క్ ఇస్తుందా లేదా, వాట్ ఎవర్ ఇట్ మే బి 5 lakhs రూపీస్ ఏదైతే బీమా ఉందో అది దానికి మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా, అంటే ఇది ఎవ్రీ ఇయర్ మనకి రెన్యువల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్యామిలీలో అందరికా అంటే కాదండి, ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఒకరికి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇండివిజువల్గా కావాలి అంటే 330 రూపీస్ ఎంత ఉంటుంది, మీ యొక్క బ్యాంక్లో డైరెక్ట్గా ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన బీమా అని ఒక స్కీమ్ ఒకటి ఉంటుంది. సో దాన్ని 330 రూపీస్ పర్ ఇయర్కి పే చేస్తే నార్మల్ డెత్కి 1 lakh, యాక్సిడెంటల్ డెత్కి 5 lakhs, యాక్సిడెంటల్లో పర్మనెంట్ డిజేబిలిటీ వస్తే కూడా 5 lakhs వరకు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ క్లెయిమ్ బెనిఫిట్ అయితే ఇది. ఓకే, సో అరౌండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి కాంట్రిబ్యూషన్ 330 రూపీస్ నాకు తెలిసి త్రూ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ మన తరఫున వాళ్ళకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విషయం పక్కన పెట్టేద్దాం. మనం ఆ స్కీమ్కి ఆ బెనిఫిట్ పొందడానికి ఏదైనా జరిగితే ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా, మన అప్లికేషన్ ఆన్లైన్ అయ్యిందా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, సో ప్రతి వీడియోలో మీకు ఏ విధంగా లైవ్ డెమో చూపిస్తాను, అదే విధంగా లైవ్ చూసేది. సో దీనికి కానీ కావాల్సిన మీ ఆధార్ నెంబర్ ఉన్నా సరిపోతుంది, మీ పేరు ద్వారా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక లైవ్ డెమో ప్రాసెస్ చూడండి. మన యొక్క క్రోమ్లో మీ మొబైల్లో అయినా చెక్ చేసుకోవచ్చు అండి, మీ సిస్టమ్ ఉన్నా ఓకే. వైఎస్ఆర్ బీమా సెర్చ్ అనేది ఒకసారి మనం క్లిక్ చేద్దాం. అంటే ఈ పర్టికులర్ కీవర్డ్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను అదే విధంగా సెర్చ్ చేస్తే విజిబుల్ బై నేమ్, ఓకే, నాకు తెలిసి అయితే కనిపించలేదు. సో ఇప్పుడు నేను ఇంకొక కీవర్డ్ యూజ్ చేద్దాం. సో వైఎస్ఆర్ బీమా, ఎస్, జస్ట్ ఓన్లీ వైఎస్ఆర్ బీమా అని క్లిక్ చేస్తే సెర్చ్ బై నేమ్ అండ్ ఆధార్ అనే ఆప్షన్ మనం చూసినట్లయితే ఇది మనకి వెబ్ పేజ్, డిఫరెంట్ వెబ్ పేజెస్ ఉన్నాయండి. సో అది మనం పట్టించుకోలేం. wysrbima.ap.gov.in అని ఎంటర్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. /new/default అని క్లిక్ చేసి ఇప్పుడు కొత్తగా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో బేసికల్లీ దీనికి సంబంధించిన ముఖ్యమైన ఫీచర్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్ టు 5 lakhs వరకు బెనిఫిట్ ఉందని. యాక్సిడెంటల్ డెత్ కానీ, యాక్సిడెంటల్గా పర్మనెంట్ డిజేబిలిటీ వస్తే 5 lakhs. ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ డెత్ అయితే మనం 1 lakh వరకు వస్తుంది. అప్ టు చూడండి 18 నుంచి 15 years, 50. ఓకే, అదేవిధంగా 18 నుండి 70 years. సో ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెర్చ్ ఇయర్స్ ఉన్నాయి చూడండి. సో ఈ 2021, 22, 23 ఇది మనకు అనవసరం, అయిపోయింది. ఇప్పుడు రన్ అయ్యేది 23-24, అంటే March 31st క్లోజ్ అయిపోతుంది ఫినాన్షియల్ ఇయర్. ఓకే, సో ఇక్కడ మనం సెర్చ్ అనే ఆప్షన్ అక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బై ఆధార్, ఓకే, మీ నేమ్ అయినా, రైస్ కార్డ్ అని ఎవ్రీథింగ్ దేని ద్వారా అయినా సరే ట్రై చేయొచ్చు. సో మీకు నేను వీడియోలో ఆధార్ ద్వారా చెప్పాను కాబట్టి నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తాను. ఓకే, సో ఆధార్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆ పర్టికులర్కి సంబంధించినటువంటి లింక్డ్ వైఎస్ఆర్ బీమా డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా ఫెచ్ అవుతున్నాయి. ఓకే, ఫెచ్ అయిపోయింది. సో వీళ్ళదైతే ఆన్లైన్ అయిపోయినట్టు. సో క్లెయిమ్ బెనిఫిట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో నార్మల్ డెత్ 1 lakh, యాక్సిడెంటల్ డెత్ 5 lakhs, ఫుల్లీ డిజేబిలిటీ 5 lakhs అని. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. నామినీ డీటెయిల్స్ ఏమైనా తేడా ఉన్నాయా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తేడా ఉందా, ఓకేనా, మీ యొక్క విలేజ్ తేడా ఉందా, అంటే ఎవ్రీథింగ్, మీ జెండర్ తేడా ఉందా, ఇవన్నీ ఏంటంటే క్లెయిమ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారండి అందరూ. సో రీసెంట్గా నాకు చూడండి కిందట, అంటే లాస్ట్ మంత్ 3rd కంప్లీట్ అయింది. ఓకే, సో అగైన్ మళ్ళీ సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక ఇయర్ పెట్టేస్తే వచ్చేస్తూ ఉంటుంది. మనం ఖచ్చితంగా 2023 మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇంకొక ఆధార్ అయితే ఇస్తున్నాను. అంటే మనకి ఆధార్ వచ్చినప్పుడు డీటెయిల్స్ ఫెచ్ అవ్వకపోతే మనం ఇమీడియట్గా వాలంటీర్ని విజిట్ చేయాలి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా వస్తుంది. డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క వాలంటీర్ని కలవండి. ఇక్కడ ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే, ముఖ్యమైనది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దకు మాత్రమే, ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది ఇండివిజువల్గా కావాలంటే మీ యొక్క బ్యాంక్ని కన్సల్ట్ అవ్వండి. ఆల్రెడీ చెప్పాను మీకు 330 రూపీస్ పర్ ఆనం మనం పే చేసినట్లయితే ఈ స్కీమ్కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. ఓకే, పాయింట్ ఇక్కడ చూసినట్లయితే సెర్చ్ బై నేమ్. నాకు నా ఆధార్ నెంబర్ గుర్తుండదు,
నాకే కాదండి ఎవరికీ గుర్తుండదు ఒక్కొక్క సందర్భాల్లో. సో దట్ ఈస్ ద టైం. ఇక్కడ మనం సెర్చ్ బై నేమ్ అని క్లిక్ చేసినప్పుడు మన యొక్క డిస్టిక్, అదేవిధంగా మన యొక్క మండల్, ఓకే, అదేవిధంగా మన యొక్క సెక్రటరియట్ అంటే మన యొక్క ఊరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పేరు కంప్లీట్గా టైప్ చేసేయండి. యాజ్ పర్ ఆధార్లో మీ పేరు ఎలా ఉంటుంది అలా జస్ట్ సెర్చ్ అని క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఫెచ్ అవుతున్నాయి. సో ఇదే అండి. సో నేమ్తో ఫెచ్ అవుతుంది, రేషన్ కార్డ్తో ఫెచ్ అవుతుంది, మన యొక్క ఆధార్ నెంబర్తో ఫెచ్ అవుతుంది. సో మీకు అర్థమైందని నేను అయితే అనుకుంటున్నానండి. సో ఇక్కడ మీకు ఎవరైతే డీటెయిల్స్ మీకు కనిపించట్లేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. సో కమింగ్ ద పాయింట్, నెక్స్ట్ నేను ఈ యొక్క వైఎస్ఆర్ బీమాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా మీ యొక్క ప్రశ్నని ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో మీరు ఇచ్చినట్లయితే నేను దానికి తగు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, లేదా ఒక వీడియో రూపంలో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో నేనేదో బాగా మీకు సొల్యూషన్ ఇస్తానని చెప్పను, ఎంతో కొంత నాకు తెలిసినంత వరకు మీకు నా నాలెడ్జ్ షేర్ చేస్తాను, అది మీకు ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.